దేవర మొత్తం చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు దేవర అయితే లాస్ట్ అనమాట. సో ఫస్ట్ అయితే బలిచాటలో మేక తలని పెట్టేసి దీపం పెట్టేసి ఊరి చివరి నుండే దేవత దగ్గర చూపించేసి ఇంకా పొలం దగ్గరికి వెళ్ళేసి ఆగారనమాట. వాటితో పాటు మనం దున్నపోతుల తల కూడా నరికారనమాట. సో నరకడం అనే కంటే కూడా బలి ఇచ్చారు. సో ఆ తలల దగ్గర అయితే దీపం పెడతారు. ఆ దీపాన్ని కూడా తీసుకునేసి బలిచాటతో పాటు పొలం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గంగమ్మ తల్లిని తీసుకొని వచ్చి గంగమ్మ తల్లిని కూడా పొలం దగ్గర ఒక్కదాన్నే వదిలిపెడతారంట. సో ఎందుకు ఏమిటి అన్న క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఆన్సర్ లేవు. కానీ ఇవన్నీ విన్న తర్వాత నాకైతే గూడ్స్ బంప్స్ వచ్చాయన్నమాట. తర్వాత గంగమ్మ తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఊరి చివరి నుండే దేవత దగ్గర కూర్చోబెట్టేసి అక్కడ దేవతనైతే బాగా తిడుతున్నారు. అలా తిడితే దేవతకి చాలా ఆనందం వేస్తుందంట. సో బాగా తిట్టిన తర్వాత దేవతకి టెంకాయ కొట్టేసి దేవతకి హారతిలాగా ఇచ్చేసి అందరికీ దర్శనం ఇచ్చేసి అక్కడి నుంచి దేవతని ఊరేగింపులాగా తీసుకెళ్ళిపోయి పొలం దగ్గర అయితే దేవర అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక అహంకారంగా మదమెక్కి ఉన్న దున్నపోతుకైతే కళ్ళకి కొవ్వు అడ్డం పడి దేవత ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టకుండా దేవత వెనకాలే పరిగెడుతూ హాని చేద్దామని చూస్తుంది. అప్పుడు గంగమ్మ తల్లి ఆ రాక్షస దున్నపోతుని తల నరికేసి తన కళ్ళకు అడ్డం పడిన కొవ్వుని తన శరీరం నుంచే తీసి కళ్ళ మీద వేస్తుందంట. తర్వాత తన కాళ్ళని నరికి దున్నపోతు కాళ్ళని నరికి తన నోట్లోనే పెడతారంట. సో అలా చేయడం వల్ల ఊరికి కూడా చాలా మంచిది, ఎటువంటి హాని జరగదు అని చెప్పేసి భావిస్తారంట. ఇప్పుడు కూడా దేవర చేసినప్పుడు 3 తలలనైతే బలిస్తారు, 2 దున్నపోతు తలల్ని బలిస్తారు. తర్వాత బలిచాటలో పెట్టడానికి దేవతకి దగ్గర పెట్టడానికి ఒక మేకని కూడా తల నరికేసి బలిచాటలో పెట్టి దీపం వెలిగిస్తారు. సో దున్నపోతుల తల దగ్గర కూడా ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఉండే సమ్మురు ఏదైతే ఉంటుందో నూనెని తలకి అంటించుకుంటే చాలా మంచిదని భావిస్తారు. సో ఇంత హడావిడిగా 2 రోజులు దేవత దగ్గర ఇంత జనాలు ఉన్నా సరే ఇంకా దేవర అయిన తర్వాత దేవతని పొలం గట్టున వదిలిపెట్టడానికి దీపం ఎత్తుకున్న వాళ్ళు, బలిచాట ఎత్తుకున్న వాళ్ళు, దేవతని ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళేసి ఆ దేవతని అక్కడ వదిలేసి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతారన్నమాట. నాకైతే గంగమ్మ తల్లి కథ విన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇంకా మొత్తానికైతే అందరూ కూడా దేవతని దర్శించుకుని ఇళ్ళకైతే బయలుదేరిపోతున్నారు. దేవరైతే ఇంతే, ఇలా జరిగింది, చాలా మంచిగా జరిగింది. ఇంకా దేవత దగ్గర ఇచ్చిన బండార్ని అయితే మా అమ్మమ్మ అయితే నాకు బొట్టుగా పెడుతున్నారు. ఈ కథ విన్న మీ అందరూ కూడా చాలా మంచిగా అనుకున్నారని కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పింటే మాత్రం క్షమించండి. మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేసేయండి, నేను కూడా చూసేస్తాను. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయేసి ఈ టిఫిన్లు అవి చేసుకొని ఇంకా బయలుదేరిపోతాము మా ఇంటికి.